హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో సీరియల్ నెంబర్స్ అనేటివి ఎక్సెల్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఎన్ని విధాలుగా ఎంట్రీ చేయగలము ఈజీగా అనేది చూడబోతున్నాం. సో ఒకటి సాధారణంగా 1 2 3 3 4 5 6 అని టైప్ చేయడం. ఇంకొక ప్రాసెస్ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని ఏ విధంగా చేయడం, ఇంకోటి ఫార్ములాని యూజ్ చేసుకొని ఏ విధంగా చేయడం అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ ఉందనుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే రావాలి అంటే కింద ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా సీరియల్ నెంబరు ఫస్ట్ ఫార్మాట్లో సెలెక్ట్ చేశాను. సో మాన్యువల్గా ఎంటర్ చేయడం 1, ఓకే, ఎంటర్ 2, ఎంటర్ 3, ఎంటర్ 4, ఎంటర్ 5, ఎంటర్ 6, ఎంటర్ 7, ఎంటర్ 8, ఎంటర్ 9, ఎంటర్ 10, ఎంటర్, ఓకేనా, 10 ఎంటర్. సో ఇలా మాన్యువల్గా ఎంటర్ చేసే ప్రాసెస్ మనం చూస్తున్నాము. సో ఇలా ఎంటర్ చేయడం. ఇంకొకటి ఏంటి అంటే 1 ఇచ్చేసి ఎంటర్ కొట్టేసి రైట్ ఏదైతే 1 ఉందో 1 సెలెక్ట్ చేసి డాట్ ఉంది కదండి, ఈ డాట్ పెట్టుకొని డ్రాగ్ చేస్తే మనకు అన్ని 1లు రావడం గమనించవచ్చు. దీంతో పాటు ఇక్కడ సో లాస్ట్లో వచ్చినప్పుడు ఒక సింబల్ చూడొచ్చు. ఇక్కడ ఈ సింబల్ను క్లిక్ చేసినప్పుడు ఫిల్ సీరియస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయని అన్నీ ఆటోమేటిక్గా 1 2 3 సీరియల్గా రావడం జరుగుతుంది. ఇది ఒక టెక్నిక్, ఓకేనా. ఇక రెండో ఫార్మాట్కి వెళ్ళినప్పుడు సో 1 ఇవ్వండి రైట్, అలాగే ఎంటర్ కొట్టి 2 ఇవ్వండి, ఓకేనా. 1 2 ఇవ్వండి. 1 2 ఇచ్చిన తర్వాత ఈ 1 2 ఏవైతే ఉన్నాయో 1 2ను సెలెక్ట్ చేయండి. ఈ డాట్ ఉంది కానీ ఈ డాట్ మీదకి వెళ్ళి డ్రాగ్ చేసుకుంటూ రండి, ఓకేనా. సో ఇప్పుడు డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ సిస్టమ్ కనిపిస్తుంది సైడ్కి, చూసారా. సో ఇలా మనకు ఆటోమేటిక్గా చూడండి దగ్గరికి తీసుకుందాం. సో ఇలా సీరియల్ నెంబర్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. సో ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడికి వెళ్ళి సో మౌస్ క్లిక్ ఇడ్చి పెడితే ఆటోమేటిక్గా మనకు సీరియల్ నెంబర్ రావడం జరుగుతుంది, చూసారు కదా. ఇలా ఒకటి రైట్. రెండో ఫార్మాట్ ఏంటి అనుకున్నప్పుడు సో 1 ఇచ్చేసి, ఓకేనా, సో డౌన్కి వెళ్ళి సో 2 ఇచ్చేసి రైట్. సో జస్ట్ 1 2ను సెలెక్ట్ చేయండి. 1 2 సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డాట్ ఉంది కానీ ఈ డాట్ పైన డబల్ క్లిక్ చేయండి, అంతే. జస్ట్ డబల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డేటా మన పక్కన ఎంత డేటా ఉందో అంతవరకు సీరియల్ నెంబర్ సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది, చూసారు కదా ఇలా, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏంటి అనుకున్నప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఈ బాక్స్లో 1 ఇవ్వండి. సో 1 ఇచ్చిన తర్వాత సో పైన మనకి ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసి 1, సో పైన మనకి ఇక్కడ హోమ్లోకి వెళ్ళినప్పుడు హోమ్ క్లిక్ చేస్తే లాస్ట్కి ఇక్కడ ఆప్షన్ ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఫిల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సో సిరీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారు కదా. సిరీస్ అని క్లిక్ చేయాలి, ఇక్కడ బాక్స్ వస్తుంది. సో ఈ బాక్స్ ఫార్మాట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు నిలువులో రావాలి నెంబర్స్ కాబట్టి సీరియల్ నెంబర్స్. సో కాలంను సెలెక్ట్ చేయండి. సో రోస్ అయితేనేమో రోలో వస్తాయి. సో కాలం సెలెక్ట్ చేసినప్పుడు కాలంలో వస్తాయి. సో కాలం ఇచ్చి 1 దగ్గర స్టార్ట్ చేసినాం కాబట్టి 1 లాస్ట్ నెంబర్ ఇక్కడ చూడండి. సో ఇంతకుముందు 1 2 డబల్ క్లిక్ చేస్తున్నాం. 1 2 సెలెక్ట్ చేసి ఆ డాట్ని డబల్ క్లిక్ చేస్తే పక్కన డాటా ఎంత ఉందో అంతవరకు వస్తుంది రైట్. ఇక్కడ ఈ సిరీస్ ఆప్షన్ వల్ల ఏంటంటే స్టాప్ వాల్యూ ఉంది కదా, స్టాప్ వాల్యూ దగ్గర మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆటోమేటిక్గా ఆ నెంబర్ వరకు రావడం గమనించవచ్చు, చూసారు కదా. సో ఇక్కడ 100 ఇస్తే 100 వరకు కూడా వస్తాయండి. సో నేను ఇక్కడ 10 ఇచ్చాను కాబట్టి 10 వరకు వచ్చేసాయి రైట్. అలాగే ఇంకొక ప్రాసెస్ ఏంటి అనుకున్నప్పుడు సీరియల్ నెంబర్ ఫార్మాట్, ఓకే, ఇదే ప్రాసెస్ ఏంటి అన్నప్పుడు సో 1 ఇవ్వండి. సో 1 ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, 1 సెలెక్ట్ చేసి సో కీబోర్డ్ మీద Alt+H+F5+S కొట్టండి. మళ్ళీ అదే బాక్స్ రావడం జరుగుతుంది. అంటే మౌస్తో సెలెక్ట్ చేయడం కాకుండా కీబోర్డ్ మీద Alt+H+F5+S కొట్టడం వల్ల కూడా ఆ సీరియస్ ఆప్షన్ వస్తుంది. సేమ్ ఫార్మాట్ కాలంను సెలెక్ట్ చేయండి రైట్. సో ఇక్కడ కాలంను సెలెక్ట్ చేసేయండి. సో కాలంను సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ వెళ్ళింది Alt+H+F5+S క్లిక్ చేయండి, బాక్స్ వస్తుంది. సో కాలంను సెలెక్ట్ చేసేసేయండి. మళ్ళీ 1 ఫార్మాట్ ఇచ్చి స్టాప్ వాల్యూ ఎక్కడ కావాలి 10 ఇచ్చేసి ఓకే అనేసేయండి. ఆటోమేటిక్గా మళ్ళీ స్టాప్ వాల్యూ 10 దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఇలా ఒకటి రైట్. ఇక లాస్ట్ ఫార్మాట్ టెక్నిక్ ఏంటి అనుకున్నప్పుడు, ఓకే, సో ఏంటి అన్నప్పుడు ఇక్కడ చూడండి. సో 1 ఇవ్వండి. 1 ఇవ్వడానికి ముందు సో 1 ఫార్మాట్ కాకుండా ఏదైతే సీరియల్ నెంబర్ ఫార్మాట్ ఉందో ఇక్కడ నుంచి మనకు ఫార్మాట్ ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రెస్ F5ను ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత
స్పెషల్ ఆప్షన్ ఉంది కానీ స్పెషల్ మీద క్లిక్ చేయండి. స్పెషల్ మీద క్లిక్ చేసినప్పుడు బ్లాంక్స్ అని ఉంటుంది చూసారుగా, బ్లాంక్స్ మీద క్లిక్ చేసి ఓకే అనండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో అన్నీ సెలెక్ట్ అయినాయి. ఫస్ట్ది మనకు టైపింగ్ కోసం ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ పెట్టండి. సో పైన సీరియల్ నెంబర్ ఉంది. ఈ సీరియల్ నెంబర్ ఏ సెల్ అనేది తెలవాలి, కే కాలం. సో ఇక్కడ ఏ సెల్లో ఉన్నాం, సెకండ్ రోలో ఉన్నాం, అంటే K2 రైట్. సో ఎన్ టైప్ చేసి బ్రాకెట్లో K2 టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి +1 ఎంటర్ చేయండి. చూడండి ఎన్ బ్రాకెట్లో K2 +1 ఇచ్చేసి జస్ట్ కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా పక్కన డేటా ఎంత అయితే ఉందో అంతవరకు మనకు ఇలా నెంబర్స్ రావడం గమనించవచ్చు. చూశారు కదా. సో ఇలా డిఫరెంట్ టైప్స్లలో సీరియల్ నెంబర్స్ అనేవి ఎక్సెల్లో ఎంటర్ చేయొచ్చు. ఇవి ఒక టైప్ ఆఫ్ టెక్నిక్స్ అండి. సో ఇందులో మీకు ఏది యూజ్ అవుతుందో అది వాడుకోండి. సో ఈ వీడియోలో కంటెంట్ ఉందనుకున్నప్పుడు లైక్ చేయండి. మీరు లైక్ చేసేటివి నాకు బూస్ట్గా పనిచేస్తాయి మాకు. సో అలాగే ఈ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నప్పుడు కింద ఉన్న గంట సింబల్ను సెలెక్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.